పిలుపు మేరకు పిలుపునందుకొని కీర్తనలో చెప్పినట్లుగా నరులారా తిరిగి రండని ప్రభువు మనల్ని మరలా పిలుస్తున్నాడు. మనల్ని ఇక్కడ కొన్ని దినాలు లేకపోతే కొన్ని సంవత్సరాలు ఇక్కడ జీవించి జీవితకాలాన్ని కొన్ని సంవత్సరాలు కొనసాగించి తర్వాత ముగించిన తర్వాత మన టైం అంటే ఈ లోకంలో మన యాత్ర ముగించబడిన తర్వాత మన రోజులు ప్రభువు మన కొరకు ఎన్ని రోజులైతే సిద్ధపరిచాడో అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ప్రభువు మనల్ని పిలుస్తూ ఉంటాడు. కనుక ఆ పిలుపునందుకొని మరి బస్సులు పెదనాన్నగారు ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే వయసు అయిపోయిన వాళ్ళే వెళ్ళిపోతారనేం లేదు, కానీ అందరికీ మరణము సంప్రాప్తిస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. అది చిన్నవారా పెద్దవారా యవనస్తుల వృద్ధుల అనే భేదమేమీ లేదు. వారి వారి టైంలో ప్రభువు ఎప్పుడు ఎవరిని పిలిస్తే వారు ప్రభువు దగ్గరికి వెళ్ళాల్సిందే. నమ్మిన వారు జీవ పునరుద్ధానమునకు, నమ్మని వారు మరణానికి నరకానికి వెళతారని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి బస్సులు పెదనగారు చక్కగా ప్రభువుని నమ్ముకున్నాడు. రక్షణ పొంది బాప్తీసం తీసుకుని సంఘక్రమాల్లో పాల్గొంటూ ప్రభువుని ఆరాధిస్తూ ఆయన ప్రభు పిలుపునందుకొని వెళ్ళాడు. అందును బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. మనకు బాధే కదా, మనతో రోజు కలిసి మాట్లాడే వ్యక్తి, మనల్ని పలకరించే వ్యక్తి పిలుస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, అందరికీ పరిచయం కలిగిన వ్యక్తి కనుక మనకి కొంచెం లేని లోటు అనేది కనబడతానే ఉంటుంది, కొంచెం బాధగానే ఉంటుంది. అయ్యో మన మధ్యలో ఉండే మనిషి లేడే అనే ఒక ఆలోచన మనలో ఉంటుంది కొంతకాలం. ఆ కుటుంబ సభ్యులైతే మరి ఎక్కువగా అది కనబడుతూ ఉంటుంది. వాడిని కదిలిస్తేనే కళ్ళ మండి నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ బాధ అనేది మనం వారిలో చూస్తూ ఉంటాం, వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎందుకంటే అయ్యో ఇంతకాలం మాతో ఉన్నాడు, మమ్మల్ని నడిపించాడు, మా కుటుంబానికి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు, మాకు కావలసిన సమస్తం ఆయనే సమకూరుస్తూ వచ్చాడని ఇప్పటి వరకు ఆయనే సమస్తానికి నాయకుడిలాగా లేకపోతే ఆ కుటుంబానికి యజమానుడు పెద్దవాడుగా ఉండి నడిపించాడు. పిల్లలకేం తెలీదు, ఆమెకి తెలీదు, అంతా ఆయనే చూసుకునేవాడు. ఇప్పుడు ఆయన లేని లోటు వాళ్ళకి బాగా కనబడుతూ ఉంది. ఆయన లేని లోటు కనబడుతుంది. చుట్టాలు ఎవరో తెలీదు, బంధువులు ఎవరో తెలియదు, అసలు ఏంటో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కనుక నేను అంటాను, మనం ఉండగానే మన పిల్లలకి కొంతమందిని పరిచయం చేయాల్సిన అవసరం కూడా ఉందనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు బంధువులు, అమ్మదరపోళ్ళు, నాన్నదరపోళ్ళు అని కొంచెం పరిచయం చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. వాళ్ళకి నిజంగా ఆ పిల్లలకి ఎవరు తెలియదు. వాళ్ళు అంటున్నారు ఎవరో ఏందో మాకు తెలియదు అన్న, అంతా నువ్వే చూసుకున్నా అని చెప్పేసి నాకు చెప్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఆయన లేని లోటు అనేది కాస్త బాధాకరమే అయినప్పటికీ మనమందరము ఒకరోజు అక్కడికి వెళ్ళవలసిన వారమే, ఏమాత్రం సందేహము లేదు. ఎప్పుడైనా ఒకరోజు వెళ్ళాల్సిందే. అది ఎప్పుడు అనేది మన చేతిలో లేదు, అంత దైవచిత్తమే కదా. నువ్వు రాజు కావచ్చు, నువ్వు మామూలుగా సామాన్యుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ఎవడైనా సరే ఒకరోజు అందరికీ మరణం వస్తుంది, కానీ ఒకరోజు మరణించాల్సిందే. అయితే బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నమ్మి ఈ లోకంలో ఆయన కొరకు జీవిస్తూ మన కుటుంబ వ్యవస్థలు ముందు కొనసాగుతూ ఉంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనకి ఏ భయము ఉండదు. మరణం అంటే భయపడరు. అపోస్తుడైన పౌలు అంటాడు, నాకు లాభం అన్నాడు కదా. మరణం అంటే ఏంటంటే ఆయనకి లాభం అంటాడు. నేను చూస్తూ ఉన్నా ఈ మధ్యకాలం ఏముందిలే, నాకు దాదాపు 40 సంవత్సరాలు దాటి 45 దాదాపు ఉండొచ్చు. 45 నుంచి 40 పైన 45 లోపు ఉండొచ్చు అని బహుశా అనుకుంటున్నాను. ఎందుకంటే మా పూర్వీకులకు చదువు లేదు కాబట్టి ఇవన్నీ రాయలేదు, డేట్లు అవన్నీ తెలియదు అనుకుంటున్నాం. బహుశా చాలామందిని చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. నాకు ఈ మధ్యకాలంలో బాగా స్నేహితులు ఉన్నారు. అంతకుముందు ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయారు స్నేహితులు. ప్రభువులోకి నేను వచ్చిన తర్వాత చాలామంది స్నేహితులు తగ్గిపోయారు నాకు. అంతకుముందు ఎక్కువ స్నేహితులు ఉండేవారు.
కానీ ఇప్పుడున్న వారిలో కొంతమంది ఈ దేన్ని ఎక్కువ వెంబడిస్తున్నారంటే, కొంతమంది ధనాన్ని వెంబడిస్తున్నారు. ధనం ఉంటే లగ్జరీ ఉంటుంది. ఏముంటుందంట, ఇక అన్నీ ఉన్నట్టే, ధనం ఉంటే అన్నీ ఉన్నట్టే అని ఆలోచన చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కొంతమంది దేన్ని వెంబడిస్తున్నారంటే, అధికారం ఉంటే చాలు, మనం చెప్పింది జరిగిపోద్ది. ఈ కాగితం కదలాలంటే కదిలిద్ది, ఆగాలంటే ఆగిద్ది. దానికి ఏం కావాలంట, అధికారం కావాలి. కొంతమంది ధనం అంటున్నారు, కొంతమంది అధికారం అంటున్నారు. రకరకాలైన పరిస్థితుల్లో మనుషులు వెళుతూ ఉన్నారు. నేను అంటాను, ప్రభువును ఎరిగి రక్షణ పొందిన తర్వాత, దేవుని వాక్యం తెలిసిన తర్వాత కూడా మనుషుల్లో ఇంకా కొంతమందిలో ఏముందంటే ధనాపేక్ష ఉంది. లేఖనం అయితే ఏం చెలవిస్తుందంటే, ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. నువ్వు దేనికోసం అయితే పరిగెత్తుతున్నావు అది నీ దగ్గరికి రావటం లేదు. ధనం ధనం అని పరిగెత్తుతున్నావు, రావట్లేదు. అధికారం అధికారం అని పరిగెత్తుతున్నావు, రావట్లేదు. హోదా హోదా అని పరిగెత్తుతున్నావు, అది నీ దగ్గరికి రావటం లేదు. దాన్ని బట్టి ఇతరులకు కూడా నువ్వు నచ్చకుండా పోతున్నావు. కొన్నిసార్లు ఇతరులు కూడా నిన్ను మెచ్చుకోలేకపోతున్నారు. ఇవేవి రాకపోవచ్చు, కానీ మరణం మాత్రం ఖచ్చితంగా నీ దరి చేరిద్ది ఒకరోజు. ఒకానొక రోజు ధనం రాకపోవచ్చు, రావచ్చు. అధికారం రావచ్చు, రాకపోవచ్చు. కానీ మరణం మాత్రం ఒకరోజు తప్పక నీ దరి చేరిద్ది. అప్పుడు నువ్వు సిద్ధపడి ఉంటే ప్రభుతో కూడా పరలోకంలో ఉంటావు. సిద్ధపడకపోతే మాత్రం, రక్షణ పొంది సిద్ధపడకపోతే మాత్రం నిత్య నరకాగ్నిగుండంలో ఉంటావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను ఒక చిన్న మాట చెప్పి సమయాన్ని అబ్బాయికి ఇస్తాను. నరకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారని బైబిల్లో రాయబడిందంటే, ఏడుస్తూ ఉంటారంట. తర్వాత ఒకటి ఏడుస్తారట, తర్వాత ఏం చేస్తారంట, పళ్ళు కొరుకుతారంట. ఎందుకు పళ్ళు కొరుకుతున్నారు? నేను అనుకుంటాను, ఏడుస్తున్నారంటే బాధ ఉంటే ఎవడైనా ఏడుస్తాడు కదా. బాధ ఉంటే, వేదన ఉంటే, శ్రమలు ఉంటే, కష్టం ఉంటే, ఇప్పుడు ఈ కుటుంబానికి ఒక లోటు ఉంది కాబట్టి వీళ్ళు ఏడుస్తున్నారు. అక్కడ అగ్ని మండుతూ ఉంది కాబట్టి ఏడుస్తున్నారు. ఆ వేడిమిని తట్టుకోలేక. మరి పళ్ళు ఎందుకు కొరుకుతున్నారు? నేను అనుకునే మాట అనుకుంటాను, భార్యను చూసి భర్త, భర్తను చూసి భార్య, లేకపోతే పిల్లలను చూసి తల్లిదండ్రులు, ఒకళ్ళను చూసి ఒకళ్ళు, నీ వల్ల కదా నేను ప్రభు దగ్గరికి వెళ్ళకుండా ఉంది, నీ మాట వినుకోకుండా ఉంటే, ఆయాల సువార్త చెప్తున్న సేవకుల దగ్గరికి వెళ్ళి రక్షణ పొందుంటే నేను పరలోకంలో ఉన్నానని ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసి పళ్ళు కొనుక్కుంటున్నారేమో అనుకుంటున్నాను నేను బహుశా. ఎందుకంటే వాక్యంలో అలా రాయబడలేదు. కానీ నేను అంటాను, ఒకళ్ళని చూసి ఒకళ్ళు పళ్ళు కొనుక్కుంటున్నారు కుటుంబ సభ్యులను చూసి కదా. కోపం వస్తే మనం కూడా ఏం చేస్తాం కదా. చాలామంది పళ్ళు కొరుకుతారు, కొంతమంది కొరకరలే. కానీ ఆ భార్య మీద కోపం వచ్చినా, పిల్లల మీద కోపం వచ్చినా, పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం వచ్చినా పళ్ళు కొరుకుతుంటారు. అంటే అక్కడ కూడా కోపం అనేది కూడా కనబడతా ఉందని నాకు అనిపిస్తూ ఉంది. కోపం అనేది కూడా ఎక్కడ, పాతాళంలో కోపం. ఎవరి మీద కోపపడతారు? దేవుని మీద కోపడలేరు కనుక కుటుంబ సభ్యుల మీద కోపడుతున్నారేమోనని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి ప్రియులరా, ఎవరు ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోలేము. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడవాలి కనుక ఎడవబడక మునిపే రక్షణ పొందుకొని ప్రభువుని ఆరాధిస్తూ సేవిస్తూ ఆయన వెంబడిస్తే ఆయన రాజ్యానికి వారసులం అవుతాం. అలాగనే పెద్ద బస్సులు గారు, మరి ఆయన సతీమణి సామ్రాజ్య మామగారు ఇరువురు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. ఆ కుటుంబ సభ్యుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. కుటుంబంలో ఉన్న వారు కూడా రక్షణ పొందాలని, వారు కూడా ప్రభువుని వెంబడించాలని ప్రార్థించుదాం.